ఇరాన్ ప్రతిపాదనలపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఇరాన్ త్వరగా తేల్చకపోతే పరిస్థితులు భయానకంగా మారుతాయంటూ వార్నింగ్. అమరావతి చట్టబద్ధతపై మండలిలో తీర్మానం పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదు. అవినీతిని ప్రశ్నిస్తామని చంద్రబాబుకు భయం పట్టుకుందన్న మొండితోక అరుణ్. మార్కాపురం బస్సు ప్రమాదంలో 14కు చేరిన మృతులు. 5 నెలల పసికందు లియో మృతదేహం లభ్యం. విశాఖ తీరానికి చేరుకున్న ఎల్పీజీ చమురు నౌకలు భారీ నిల్వలతో రావడంతో ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం. కృష్ణా జిల్లా పెనమలూరులో డ్రగ్స్ పట్టివేత, కొకైన్ 5 కేజీల గంజాయి సీజ్, 2 అరెస్ట్. హైదరాబాద్లో ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్తో మోసాలు, 27 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టు గుర్తింపు, 4 అరెస్ట్. హైదరాబాద్ ముషీరాబాద్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు, బ్లూబెల్స్ కల్తీ ఐస్ క్రీం తయారీ కేంద్రంపై దాడులు, 1 అరెస్ట్. బ్లూబెల్స్ ఐస్ క్రీం తయారీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు. హైదరాబాద్ కర్మాన్ ఘాట్లోని గ్యాస్ స్టేషన్ల ముందు ఆటో డ్రైవర్ల ఆందోళన. రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నా గ్యాస్ కొట్టడం లేదంటూ నిరసన. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అస్వస్థతకు గురైన అధికారి మెట్లెక్కి వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఎంపీడీఓ నాసర్ రెడ్డి. భూపాల్పల్లిలో సింగరేణి కార్మిక హక్కుల సాధన పరిరక్షణ కార్యక్రమం. సింగరేణిలో మెడికల్ బోర్డు పాత విధానంలోనే నిర్వహించాలని డిమాండ్. నిర్మల్ జిల్లా భైన్సాలో విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. సిద్దిపేట జిల్లా మేదినీపూర్ విద్యుత్ సబ్స్టేషన్ ముందు రైతుల నిరసన. లో వోల్టేజ్ సమస్య, 14 గంటల కరెంటు నిరంతరం సరఫరా చేయాలని ధర్నా. రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్. పశ్చిమాసియా పరిస్థితులపై సీఎంలతో చర్చించనున్న మోదీ. ఇంధన ధరలు పెంచిన నయారా ఎనర్జీ. లీటర్ పెట్రోలుకు 5 రూపాయలు, డీజిల్పై 3 రూపాయల పెంపు. ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం, ఢిల్లీకే తిరిగొచ్చిన విమానం.